అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి మరి 10థ్, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు కూడా సమూల మార్పులు తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు మార్పులు, విద్యారంగంలో భారీ సంస్కరణలు, డీఎస్సీ ద్వారా 16,000 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ త్వరలో కేజీ నుంచి పీజీ వరకు సిలబస్లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతానికైతే మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయితే అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతుంది. మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో కూడా మరి కిండర్ గార్డెన్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు జరుగుతున్నాయి. మరి ఏ ఏ విధమైనటువంటి సిలబస్ ప్రవేశపెడుతున్నారు, మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఏ సిలబస్ ఉంటుంది, ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఏ సిలబస్ ఉంటుంది, ఈ విధంగా అనేక మరి సమూల మార్పులు తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డిఎస్సి ద్వారా 16,000 పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నట్టు వెల్లడించారు. సీఎం చంద్రబాబు తలపెట్టిన P4 కార్యక్రమం ఎంతో గొప్ప ఆలోచన అన్నారు. ఈ విధంగా మరి డిఎస్సికి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్స్, సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మీరు డిఎస్సిలో జాబ్ సంపాదించాలనే అంశాల మీద కూడా మన ఛానల్లో సూచనలు, సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.